పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొండపైన వర్తక సంఘం విషయంపై ఈవోకి వినతి పత్రం అందజేశారు. యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొండపైన వర్తక సంఘం విషయమై ఈవోకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ కొండపైన 30-40 ఏండ్ల నుండి కేవలం ఒక వర్గం చేతిలో మాత్రమే వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటిని టెండర్ వేయకుండా రాజకీయ బలంతో డబ్బు బలంతో అడ్డుకొని అతి తక్కువ కిరాయితో వర్తక సంఘం వారు షాపులు నడుపుతున్నారు. ఈ దేవస్థానం హిందువులందరిది, మీ అయ్యే జాగిరి కాదు. కొండపైకి వచ్చేటువంటి భక్తులను దోపిడీ చేసే విధంగా వివిధ వ్యవహారం ఉంది. కొండపైన దేవస్థానం ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంది, కానీ వర్తక సంఘానికి లేదు. తాతలు తండ్రులు కొడుకులు అన్నట్టు ఈ రోజు వర్తక సంఘం వారు షాపులను నిర్వహిస్తున్నారు. అలాగే కొండపైన ఏ టెండర్ ఉన్నా కూడా వీరు బయట వ్యక్తులను రాకుండా గుత్తాధిపత్యం మార్కెట్ను సృష్టించి భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్లు వ్యవహరిస్తూ ఉన్నారని, వచ్చేటువంటి వీళ్లు బెదిరిస్తూ రెన్యువల్ కాకుండా చేస్తూ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంకు మద్దతుగా ఉండి వారికి లంచాలు ఎరగా వేస్తూ వీటిని రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. కొబ్బరికాయ 100 రూపాయలు, వాటర్ బాటిల్ 40 రూపాయలు అమ్ముతూ భక్తులను దోచుకుంటున్నారు. పట్టణం మండలంలో కొన్ని వందల మంది నిరుద్యోగ యువకులు 10,000 జీతానికి పట్నం పోయి పని చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. వీళ్లు మాత్రం సబ్ లీజుల పేరుతో నెలకు 50,000 రూపాయలు తీసుకొని వీళ్లు పబ్బం గడుపుతున్నారు. ఈ యొక్క వర్తక సంఘంలో నిజమైన పేదలు ఎవరన్నా ఉంటే వారికి మినహాయింపు ఇస్తాం, కానీ తక్షణం యొక్క సంఘాన్ని రద్దు చేసి వేలం నిర్వహించడం ద్వారా దేవస్థానానికి కొన్ని కోట్లలో ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామన్నారు. వర్తక సంఘం రద్దు చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్, పట్టణ మండల మాజీ అధ్యక్షులు గుంటుపల్లి సత్యం, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట కొండపైన 30-40 సంవత్సరాల నుంచి కేవలం ఒక వర్గం చేతిలో మాత్రమే ఇక్కడ వ్యాపార సముదాయాలు నడుస్తున్నాయి. కొత్త వ్యక్తులను రానేకుండా దేవస్థాన ఆదాయానికి గండి కొడుతూ అతి తక్కువ కిరాయి, కొండపైన 10,000 కిరాయి ఉంటే కొండ కింద 30,000 కిరాయి ఉంది. కేవలం 10,000 కిరాయితో ఈ రోజు వర్తక సంఘం అని చెప్పి ఏర్పాటు చేసుకుని కొండపైన వీళ్ళు ఇష్టారీతిగా వ్యాపారం నిర్వహిస్తూ వచ్చేటువంటి భక్తులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా వాటర్ బాటిల్ 40 రూపాయలు అమ్ముడు, కొబ్బరికాయ 100 రూపాయలు అమ్ముడు, ఈ విధంగా భక్తులు ఇబ్బంది పెడుతూ దేవస్థాన ఆదాయం కూడా గండి కొట్టే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వీళ్ళకు అడుగులో మడుగులు వస్తూ వాళ్ళని జోకుతూ ఈ రోజు వాళ్ళకు లంచాలు ఎరవేస్తూ ఈ రోజు రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ నరసింహస్వామి అని ఆయన మరి హిందువులందరికీ దేవుడు, మరి మీకు మాత్రమే దేవుడా, లేకపోతే మీ అయ్యే జాగిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎంతసేపు మాకు ఉపాధి లేదని మీరు మాట్లాడుతున్నారు. ఈ యొక్క వర్తక సంఘంలో మరి ఎంతమంది పేదలు అని చెప్పేసి ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఎన్నేళ్ళు ఈ రోజు మీరు గుట్టపైన వ్యాపారం నిర్వహిస్తారు? మరి సామాన్యుడు ఈ రోజు 10,000 జీతం కోసం పట్టణమే బతికే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది యాదగిరిగుట్ట పట్టణంలో. మరి మేమే పాపం చేశామని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కొన్ని వందల మంది నిరుద్యోగులకు ఈ రోజు పట్టణంలో 5,000కు 10,000 కూడా కూలీ చేస్తుంటే మీరు మాత్రం వర్తక సంఘం ఏర్పాటు చేసుకుని ఈ రోజు దౌర్జన్యంగా గుట్టపైన మీరు వ్యాపారం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క వర్తక సంఘం పేరుతోటి భక్తులు కానీ దేవస్థానానికి నష్టం ఉంది తప్పితే లాభం అయితే లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఏ ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యేకు, ఏ ఎంపీ వస్తే వాళ్ళకు వీళ్ళు అడుగులో మడుగులు వస్తూ వాళ్ళకు వాళ్ళకి తాయిలాలు ప్రకటిస్తూ ఈ రోజు ఈ విధంగా వీళ్ళు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వర్తక సంఘాన్ని రద్దు చేసి దాన్ని వేలం వేయడం ద్వారా ఇక్కడ స్థానికులు ఉపాధి దొరుకుతుంది. దీంతో పాటు ఆ యొక్క వర్తక సంఘంలో ఎవరైనా మరీ పేదవాళ్ళు ఉంటే వారు బతికే విధంగా చూడాలి, కానీ సబ్సిడీల పేరుతో ఇంటికాడ కూర్చొని నెలకు 50,000 రూపాయలు వీళ్ళు తీసుకొని మరి ఈ రోజు వర్తక స్థానం నిర్వహిస్తున్నారు. కావున తక్షణం ప్రభుత్వం గానీ దేవాలయ ఈవో గానీ మీరు చొరవ తీసుకొని ఈ యొక్క సంఘాన్ని రద్దు చేసి మీరు వేలమేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈవో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.